నేను ఈ వీడియో చూడకన్నా ముందే ఒకసారి కమెంట్ సెక్షన్ చెక్ చేశాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకొనివ్వండి, కమెంట్ సెక్షన్లో మొత్తం ఆదిపురుష్ మూవీతో కంపారిజన్ చేస్తూనే ఎక్కువ కమెంట్స్ కనిపించాయి నాకు. ఏంది ఇంతకీ ఆ సంగతి ఏంటి, ఆ కథ ఏంటి చూద్దాం పండి. యాక్చువల్లీ దీంట్లో నాకు ఈ ఫ్రేమ్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే లైక్ రాములు వారు అని తెలిసే విధంగా చేతిలో బాణము అట్లాగా లైక్ చాలా నచ్చింది నాకు ఈ ఫ్రేమ్ అయితే. రామాయణ, ఆర్ ట్రూత్ ఆర్ హిస్టరీ, లైక్ క్లాసిక్ లైన్ ఇదైతే. పుష్పక విమానం, రావణ, ఐ గాట్ దిస్. వామ్మో, చూస్తుంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. అల్టిమేట్ ఉంది కదా, ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు కలిపితే అసలు క్రేజీ ఫీల్ వస్తుంది. లైక్ చాలా డివైన్ ఫీలింగ్ అనిపిస్తుంది చెప్పాలంటే. అండ్ ఇంకా నాకు దీన్ని చూసినప్పుడు బాగా అట్రాక్టివ్గా ఏమనిపించింది అంటే, కరెంట్లీ ఉన్న ఒక గ్రాఫిక్స్ టెక్నాలజీ అవి ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మన హిస్టరీని మనకు చూపించడం. సో దీనివల్ల మనం ఆ కాలంలో ఉన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తేనే మనకి ఆ సౌండ్, విజువల్స్ మంచిగా అనిపిస్తుంది. థియేటర్లో ఎట్లా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ గైస్. అంటే అందరికీ తెలిసిన రామాయణంనే కొంచెం లైక్ ఒక ఫ్రెష్ టచ్ ఇచ్చినట్టుగా వితౌట్ మోడిఫైయింగ్ ఇట్, నాకు అది కనిపించింది ఈ వీడియోలో. మీరేమంటారు దీనిపైన? కానీ మొత్తానికైతే సీతమ్మ వారిని చూపించలేదు. లైక్ ఎక్స్పెక్టింగ్ దాట్. ఇంకా సోషల్ మీడియాలో దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి రాములు వారి లాగా రణబీర్ కపూర్ ఎట్లా ఉంటారు అట్లా అని. ఇప్పుడు కాదు, యాక్చువల్లీ ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఇదే. అంటే రణబీర్ కపూర్ పర్సనల్ ట్రాక్ రికార్డ్ని బట్టి ఈ మూవీలో హీరోగా ఎట్లా అన్నట్టు అనిపించింది. లుక్స్ వైజ్గా అయితే నాకు మంచిగానే కనపడుతున్నారు. సో దీనిపైన మీరేమంటారో అది కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ మోర్ ఓవర్ ఆదిపురుష్తో ఈ మూవీకి కంపారిజన్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫిక్స్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి విషయంలోనూ కంపారిజన్స్ అనేది వస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ, సిమిలర్ మూవీస్ కాబట్టి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్.